అమ్మా. నమస్కారం వదిన గారు. నన్ను లోపలికి రానిస్తారా? చెయ్ నోర్మై. ఎవరికి వదిన గారే? ఎంత ధైర్యం ఉంటే నా గుమ్మం ముందుకొచ్చి నిలబడతావు? వెళ్ళవే, వెళ్ళు, ముందు అవతలికెళ్ళు. ఏంటి ఇంకా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? వెళ్ళవే. నువ్వు ఇంట్లోకి వస్తే అంత అనర్థమే. పొమ్మంటున్నాను కదే, వినిపించడం లేదా? చెవుల సీసం పోసుకున్నావా? సిగ్గు, శరం, రోషం, పౌరుషం, చీవు, నెత్తురు ఏమీ లేవా నీకు? ఎలా వచ్చావో అలాగే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. వరలక్ష్మి, ఎందుకలా మంచి మర్యాద లేకుండా మాట్లాడతావు? గుమ్మలోకి వచ్చి నిలబడ్డ వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మంచి మర్యాద ఇలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. మనం ఈవిడ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈవిడ గారు ఎంత అవమానించి పంపించిందో నేను ఇంకా మర్చిపోలేదు. అంత అమర్యాద చేసిన ఆవిడ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మన ఇంటికి వచ్చింది? చూడు వరలక్ష్మి, కాస్త ఆవేశం తగ్గించుకొని సభ్యతగా మాట్లాడు. వాళ్ళు మనల్ని అవమానించడం తప్పే. అలాగని మనం అదే తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? గుమ్మంలోకి వచ్చాక శత్రువునైనా పలకరించడం సంస్కారం. ఇలా అవమానించి పంపడం మహాపాపం. దాన్ని నేను సహించను. ఏంటమ్మా, ఏ విషయం మీద మీరు మా ఇంటికి వచ్చారు? మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? సరే రండి. ఏమండి, ఏం మాట్లాడతావు? వరలక్ష్మి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? లోపలికి రండి. కూర్చోండి. అమ్మా, ఈవిడ్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? అమ్మా ప్రియా, నీ సాయం కోరే మీ ఇంటికొచ్చాను. ఎవరు మీరు? ఏ సాయం కోరి నా దగ్గరకు వచ్చారు? నానా, ఈవిడ్ని లోపలికి ఎవరు రానిచ్చారు? ముందు బయటికి వెళ్ళమని చెప్పండి. నీ కోపం న్యాయమైందే. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను, కాదన్ను. కానీ ఇప్పుడు నీ సహాయం కోరే వచ్చాను. శత్రువునే కావచ్చు, కానీ ఇప్పుడు నన్ను బయటికెళ్ళమని చెప్పొద్దమ్మా. నేను మీకెందుకు సహాయం చేయాలి? ఇదిగో, ఇప్పుడు నువ్వు వెతుకున్న పిల్లాడి భవిష్యత్తు కోసం కాస్త కోపం తగ్గించుకో ప్రియా. వీడి తండ్రి నా కొడుకు దినా కాదని ఎవరు అనరు కదా. నువ్వు నా కొడుకు కలిసి బతికితేనే కదా వీడి భవిష్యత్తు బాగుండేది. కానీ ఇప్పుడు దినా వీడిని కిడ్నాప్ చేశాడనే కేసులో జైల్లో ఉన్నాడు. రేపు వాడు కోర్టుకెళ్తే 5 ఏళ్లు శిక్ష పడొచ్చని అందరూ అంటున్నారమ్మా. నువ్వు కనికరిస్తే కాని వాణ్ణి కాపాడుకోలేవమ్మా. ఆ విషయమే లాయర్ గారు కూడా అన్నారు. దయచేసి నువ్వు కాస్త దయ చూపించమ్మా. వాణ్ణి శిక్ష నుంచి కాపాడమ్మా. వాడు జైలు పాలైతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మనసాక్షి లేని మనిషి మీద దయ చూపించాలా? కన్న కొడుకుని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. అలాంటి మృగాన్ని కాపాడి ఇంకా ఎంతమందిని బలి చేయమంటారు? నీ కొడుకు చేసిన పాపం కన్నా అలాంటి దుర్మార్గుణ్ణి కాపాడమని అడగటం మహాపాపం. నీలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి ఈ ఇంటిని అపవిత్రం చేశారు. ముందు బయటికి వెళ్ళు. మేము ఇల్లు కడుక్కొని పుణ్యవాచనం చేయించుకోవాలి. చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? నేరుగా మొహం మీద కొట్టినట్టుగా చెప్పిందిగా. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. మీ అందరి కోపంలో అర్థం ఉంది, కానీ నా స్థానంలో ఉండి ఆలోచించండి. కన్న కొడుకుని విడిపోయి ఉండడం ఎంత బాధగా ఉంటుందో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ స్థానంలో ఉండి ఆలోచించాలా? నాకేం కర్మ పట్టిందే?
నా పిల్లలు నీ కొడుకులాగా పాపపు పనులు చేసే పాపాత్ములు కాదు. అయినా నువ్వెవర సామాన్యురాలివా? పిల్లాడి విషయంలో హాస్పిటల్ మీద కేసు పెట్టద్దని నీ ఇంటికొచ్చి బతివలాడితే సరే అని తలాడించి నా ముందు మంచిదానిలాగా ప్రవర్తించి ఆ తర్వాత నీ కొడుకుని రెచ్చగొట్టి హాస్పిటల్ మీద కేసు పెడతానని బెదిరించి పిల్లాడి విషయం బయటపడేలాగా చేశావు. అలాంటి దానివి మళ్ళీ ఎలా నా ఇంటికి వచ్చావు? మా సహాయం ఎలా అడుగుతున్నావు? తప్పేనండి. నేను చేసినవన్నీ తప్పులే కాదన్ను. తెలుసో తెలియకో నేను చేసినవన్నీ తప్పులే. ఈ రోజు నా కొడుకు జైలుకెళ్ళి కూర్చుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ వయసులో ఒంటరిగా ఎలా బతకాలో భయం వేస్తోంది. ఈ ఒక్కసారికి సాయం చేయమ్మా. మళ్ళీ ఈ పక్కకి అస్సలే రాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి కాపాడు. అన్నయ్య గారు, ఆడవాళ్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. మీరు నిదానంగా ఆలోచిస్తారు. మీకు ఓపిక ఎక్కువ. కష్టాలు, సుఖాలు, బాధలు, భయాలు తెలిసిన వాళ్ళు, న్యాయం, ధర్మం తెలిసిన వాళ్ళు. మీరేనా మీ అమ్మాయికి నచ్చజెప్పి మీ అమ్మాయి మనసు మార్చి నా కొడుకుని జైలు నుంచి బయటపడేయడానికి పెట్టిన కేసు వాపస్ తీసుకోమని చెప్పండి. కావాలంటే నేను నా కొడుకు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. చూడండి, మీ అబ్బాయి చేసిన పని క్షమించరాని నేరం. చచ్చా, అలాంటి వాళ్ళని ఎవరూ క్షమించరు. అధికంగా తిన్నవాడు ఆయాసపడాల్సిందే, అంతే. అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇంకా నేనేం చేయను భగవంతుడా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను, పిల్లాన్ని వాడు కిడ్నాప్ చేయలేదు. వాడి ఇంటికి రావడమే బిడ్డ కనపడలేదన్న కంగారుతో వచ్చాడు. వాడు నాతో అబద్ధం చెప్పడు, కానీ మీరెవ్వరూ నమ్మట్లేదు. దయచేసి వాడు చెయ్యని తప్పుకి వాడికి శిక్ష పడేలా చేయకండి. జయంతి, నేను నీ కన్న తల్లిని. నీకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాను. నువ్వైనా ప్రియకి నచ్చ చెప్పి మీ అన్నయ్యని కాపాడు తల్లి. కొంకు చాచి నిన్ను భిక్ష వెతుకుంటున్నానే. ఏంటి, ఎవరింటికొచ్చి ఏమడుగుతున్నావు? నేను నీకు కూతుర్నే కావచ్చు, కానీ ఇంటి కోడల్ని. తల్లిననో అన్నయ్యననో బంధుత్వం కలుపుతూ నా ముందు నిలబడకు. మా మామయ్య గారు చెప్పినట్టు నీ కొడుకు చేసిన తప్పుకే శిక్ష అనుభవించి తీరాల్సిందే. శిక్ష పడితేనే న్యాయం, ధర్మం ఇంకా బతుకున్నట్టు లోకానికి తెలుస్తుంది. వాళ్ళ మాటే నా మాట. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మ ప్రియా, అమ్మ ప్రియా, నువ్వు వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మ ప్రియా, నా కొడుకుని కాపాడు. ఎలాగైనా కాపాడమ్మా. ఏం చేస్తున్నారండి మీరు? మీ పాపాల్ని నాకంటించాలని చూడకండి. ముందు లేవండి. లేదు ప్రియా, నా కొడుకుని కాపాడుతానని చెప్పు, అప్పుడే లేస్తాను. చెప్పమ్మా, నా కొడుకుని కాపాడుతానని చెప్పమ్మా. ఏయ్, ఏంటే నాటకాలు? బెదిరిస్తే బతివులాడుతుంది, బతివులాడితే బెదిరిస్తుంది. ఇదో బతికే నీది? ఇలా దొంగ వేషాలు వేసి నా కూతురు మనసు మార్చాలని చూస్తున్నావా? లేవే, ముందు లేవే, పైకి లెమ్మంటుంటే లేవే. ఎందుకు ఎందుకు అందరూ కలిసి నన్ను బయటికి తరివేయాలని చూస్తున్నారు? కాళ్ళ మీద పడి బతుములాడుతుంటే మీ మనసు కాస్తైనా మారదా? మీ ఎవరికి దయాదాక్షిణాలు లేవా? అసలు నీకు ఇంట్లోకి వచ్చే అర్హతే లేదు. ఏదో లేని మా ఆయన రాణిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? మరి అదిగా బయటికి వెళ్ళు. ఎందుకు నాకు ఇంటికి వచ్చే అర్హత లేదు? అసలు ఎందుకు లేదు అని అడుగుతున్నాను. మీ కూతురు చేతిలో ఉన్న పిల్లాడికి నా కొడుకే తండ్రి. నేను వాడి నానమ్మని ఆ హక్కుతోనే అడుగుతున్నాను. లేదు కాదు, వాడి తండ్రి నా కొడుకు కాదు, వేరే ఎవరో అని చెప్పండి. అప్పుడు నేను ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూసారా ఎలా మాట్లాడుతుందో? పెద్దదానివి, అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటిదాకా వీళ్ళు చెప్పారు, ఇప్పుడు నేను చెబుతున్నాను. వెళ్ళవతలకి. నేను వెళ్ళను. ప్రియ మనసు మార్చుకుని ఈ కేసును విత్డ్రా చేసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను కాక వెళ్ళను. ఈవిడ గారు మాటలతో చెప్తే వినే రకం కాదు. మెడ పట్టుకుని బయటికి గెట్టాల్సిందే. పదవే.
కొడుకుని కాపాడము అంటారు కదూ? సరేలే, నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కొడుక్కి శిక్ష పడాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. మీ కుటుంబంలో ఎవరిని సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా బతకనివ్వను. ఏ పోవే చూస్తాను. పోవే, ఇంకా నించున్నావేంటి సిగ్గు లేకుండా? బా. బెల్లం కొట్టిన రాయిలా ఇంకా ఇక్కడే నిలబడ్డావే? పదా లోపలికి. బావా లోపలికి రారా. లేదులేరా, నేను వెళుతున్నాను. అదేంట్రా గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతావా? ఒకసారి లోపలికి వచ్చేళ్ళు. చెప్పాను కదా నాకు పని ఉందని. బావా నా మీద నువ్వు కోపంగా ఉన్నావు నాకు అర్థమైందిరా. అసలు నందినికి ఏ పరిస్థితుల్లో మాటిచ్చానో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా నువ్వు కోపం తెచ్చుకుంటే నేనేం చేయని చెప్పు. నా మాట విని లోపలికి రా. రేయ్, అనవసరంగా ఆ మాటలు మాట్లాడి ఇప్పుడు నాకు కోపం తెప్పించుకో. నేను వస్తా. బావా ఆవేశపడద్దురా, లోపలికి రా ప్లీజ్. అన్నయ్య, అర్చన, అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. వదిన పాప బాగున్నారా? బాగానే ఉన్నారమ్మా. మిమ్మల్ని చూసి ఎన్ని నెలలైంది? ఏదైనా ఊరెళ్ళారా? అవునమ్మా, ఒక శుభకార్యానికి వెళ్ళాను. ఓ అలాగే మా ఊరెళ్ళి 4 రోజులుండి వచ్చాను. అన్నయ్య, మీరిక్కడ లేనప్పుడు ఎన్నో జరిగాయి. మీరుండుంటే మాకు చాలా ధైర్యంగా ఉండేది. అన్నయ్య లోపలికి రండి. రండి. అర్చన, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? రా. అర్చన, నాకు కొంచెం పని ఉందమ్మా, నేను వెళ్తాను. ఏంటన్నయ్య ఇది? ముందు లోపలికి రా. అది కాదమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, ముందు లోపలికి రా. నాకు పని ఉందమ్మా, నేను వెళ్తాను. అదేంటన్నయ్య, కాళ్ల కింద ఏదో కంప పెట్టినట్టు అడుగు పెట్టి పెట్టకముందే వెళ్తాను వెళ్తానంటున్నావు. ఈయనేదైనా అన్నారా? అర్చన, అది ఏదైనా ఉంటే లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ముందు లోపలికి రా అన్నయ్య. అదేంటన్నయ్య, ఏమైంది? నీ చెల్లెల్ని పిలుస్తున్నాను, లోపలికి రా. పదరా. కూర్చో. తీసుకో అన్నయ్య, కూర్చో. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, ఈయన నేను కలిసి పుట్టగానే పాపం చూడ్డానికి వద్దాం అనుకున్నావు, కానీ కుదరలేదు. అయినా నువ్వైనా రావచ్చు కదన్నయ్య. ఉండు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా అర్చన, ఇప్పుడేం వద్దమ్మా, నాకు పని ఉంది, నేను బయలుదేరతాను. అదేంటన్నయ్యా, రాక రాక ఎన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చావు? నన్ను చూసి సంతోషంగా పలకరిస్తావు అనుకున్నాను, అదీ లేదు. నేను అడిగిన దానికి ముభావంగా సమాధానం చెప్తున్నావు. ఈయనిప్పుడు ఎంత బాగా సంపాదనలో పడ్డారు, అది చూసి నువ్వు సంతోషపడతావు అనుకుంటే అది కూడా లేదు. వచ్చిన దగ్గర నుంచి వెళ్తాను వెళ్తాను అంటున్నావు. ఏంటన్నయ్యా, ఈయనేమైనా అన్నారా? హ్మ్, వీడు మాట్లాడే మనిషి కాదమ్మా, అన్నీ చేసే చూపిస్తాడు. ఇన్ని రోజులు రాకుండా ఉన్నవాడిని ఇప్పుడు రాకుండా ఉన్న బాగుండేది. ఇదిగో ఈ రోజు వచ్చి తప్పు చేశాను. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నానమ్మా. నేను రావడం మూలంగానే వినకూడనివి వినాల్సి వచ్చింది, చూడకూడనివని చూడాల్సి వచ్చింది. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఈ డొంక తిరుగుడు మాటలు ఆపేసి అసలు జరిగిందేమిటో చెప్పు. హె, ఇంకా ఏం జరగాలమ్మా, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ నందిని వీడిని ఒక్క మాట అన్నాడకుండా ఆ వాసును పనిలో చేర్చుకుంటానని మాటిస్తే వీడు సరేనని తలాడించాడు. ఏంటి? వాసుని పనిలోకి పెట్టుకోవడానికి ఒప్పుకున్నారా? అవునమ్మా. వాడి గురించి తెలుసో తెలియకో ఆ నందిని నిర్ణయం తీసుకుంటే అసలు వీడెందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ వాడు బాబుని కాపాడాడని కృతజ్ఞత చూపించాలనుకుంటే అంతో ఇంతో డబ్బు సాయం చేస్తే సరిపోతుంది కదా. పోనీ ఎక్కడన్నా పని చూపించవచ్చు కదా. అంతేగాని
వాడిని షెడ్లో పనికి చేర్చుకుంటానంటాడా? అమ్మా, పాముని పక్కలో పెట్టుకుని పడుకునేంత పిచ్చి పని కాదా అది? ఆ మాట నేనంటే నా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడే గాని తప్పని ఒప్పుకోవడం లేదు. ఏమండి, అన్నయ్య చెప్పేదంతా నిజమా? అర్చన, నిజమే అబద్ధం అన్నది పక్కన పెడితే అసలు అక్కడ ఏం జరిగిందో మీ అన్నయ్యని అడుగు. ఏం జరిగిందన్నది అనవసరం. నిజమా అబద్ధమా అన్నది ఒక్క మాటలో చెప్పండి. నిజమే. అందుకేనా అన్నయ్య నువ్వు ఇంట్లోకి రాను అన్నావు? అవునమ్మా, ఆ వాసుగాడు వాడు మనుషులతో కొట్టించాడనే కోపం నాకు లేదు. వాడు మీకు ఎంత ద్రోహం చేశాడు, వాడు మూలంగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, అవన్నీ అంత తేలిగ్గా మర్చిపోయే విషయాలా? వాడినే కనుక పనిలో పెట్టుకుంటే పాపాన్ని పక్కన పెట్టుకున్నట్టే. అదంతా వీడికి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మీరెందుకు ఆ దుర్మార్గుణ్ణి పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు? అరే అర్చన, అది నేను తీసుకున్న నిర్ణయం కాదు. నందిని టక్కీమని ఒక మాట అనేసింది. ఆ సందర్భంలో కాదనలేకపోయాను. ఎందుకు కాదనలేకపోయారు? కుదరదు అని చెప్పడానికి మీకు మనసు ఎందుకు రాలేదు? అలా మాట్లాడతావేంటి అర్చన? మనసు రాకపోవడానికి వాసుగడి మీద నాకేం ప్రేమ లేదు. చెప్తున్నాను కదా, ఆసుపత్రిలో నందిని నన్ను మాటేనా అడగకుండా మాటిచ్చేసింది. అందరి ముందు కాదంటే మళ్ళీ నందినికి అవమానం అని నేను కాదనలేకపోయాను. అయినా అర్చన, నందిని మనకెంత సహాయం చేసింది మర్చిపోయావా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి చాలా సహాయం చేసింది. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఒక కారణం నందినియే కదా. వాళ్ళు కష్టాల్లో ఉండి కూడా ఇల్లు తాకట్టు పెట్టి మనకి 10 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా రాణి పెళ్లికి నందిని వాళ్ళ అత్తగారిచ్చిన బంగారం తాకట్టు పెట్టి మనకి డబ్బిచ్చింది. ఇంత సహాయం చేసిన నందిని ఆసుపత్రిలో పొరపాటు నాకు చెప్పకుండా నోరు జారింది. అందరి ముందు కాదంటే నందినికి అవమానం అని నేను నందిని మాటకి సరే అన్నాను, అంతే. చూడమ్మా, తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటున్నాడో. ఏం మాట్లాడుతున్నావు? చూడండి, నందిని మనకి సహాయం చేసిన దానికి మనం జీవితాంతం రుణపడి ఉందాం, అది కాదండం లేదు. కానీ తనకి నిజమేంటో మీరు చెప్పుండాలి కదా. అది మీరు చెప్తే తను అర్థం చేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు అర్చన? ఆపండి. మీరు మీ నాన్నగారి మీద ఎంత గౌరవం పెంచుకున్నారో అంతకన్నా ఎక్కువ గౌరవం నేను పెంచుకున్నాను. అంత గౌరవం ఉన్నా ఈ రోజు ఆయన్ని దూరంగా ఉంచుతున్నా ఉంటే దానికి కారణం ఏమిటి? ఆయన మళ్ళీ వాసుని ఇంట్లోకి రానిచ్చారనే కదా. అందుకే కదా మొత్తం కుటుంబాన్ని మనం దూరంగా ఉంచుతున్నాం. అలాంటప్పుడు మీరు వాసుని పనిలోకి పెట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏమిటి? అర్చన, అసలు నీకేమైంది? వాసుగడ మనకు చేసిన సహాయాన్ని మర్చిపోయావా? వాడి ప్రాణాలకి తెగించి పిల్లాన్ని కాపాడాడు. డాక్టర్ గారు మనతో ఏం చెప్పారు? కత్తి కొంచెం పైకి గుచ్చుకునుంటే వాడి ప్రాణమే పోయి ఉండేది. అర్చన, మనిషి అన్నా కొంచెం జాలి దయ ఉండాలి. వాడు తప్పు చేశాడు, నేను కాదనట్లేదు. కానీ దానికి తగ్గ ఫలితం అనుభవించాడు. వాడు కష్టాలు పడ్డాడు. ఇప్పటికైనా వాడిని మనం క్షమించాలి. అందుకే నేను వాడిని క్షమించాను. క్షమించకపోతే మనకు కూడా మానవత్వం లేదనే అర్థం. వాడు మారాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఇలా మారతారని నేనెప్పుడూ అనుకోలేదు.